పరిశుద్ధ సంబంధమైనటువంటి వివాహ బంధంలోనికి రావాలి అని అంటే, ఒకటి శారీరకమైనటువంటి పరిశుద్ధత ప్రాముఖ్యం, రెండు దేవుని చిత్తానుసారంగా ఉండడం అనేటువంటిది ప్రాముఖ్యం, మూడు దేవునికి పూర్తిగా లోబడడం అనేటువంటిది ప్రాముఖ్యం. మరియా యోసేపు చేసిందేంటో తెలుసా? వారు పూర్తిగా దేవునికి లోబడ్డారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు విధేయత చూపించారు. వారు సంపూర్తిగా దేవునికి సబ్మిట్ అవ్వగలిగారు. పరిశుద్ధ బంధంలోనికి రావాలి అని అంటే ఈ మూడు జరగాలి. ఒకటి శారీరకమైనటువంటి పవిత్రత, రెండు దేవుని చిత్తం, మూడు ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటు, లేకపోతే సంపూర్తిగా దేవునికి అప్పగించుకున్నట, సంపూర్తిగా దేవునికి లోబడినప్పుడు దానిని దేవుడు పవిత్ర బంధముగా లెక్కిస్తాడు. అయితే అలా పవిత్రత కలిగినటువంటి కుటుంబాలు, పరిశుద్ధ వివాహ సంబంధంలోనికి వచ్చినటువంటి కుటుంబాలు చాలా తక్కువ. 90% పవిత్రత లేనటువంటి కుటుంబాలే, పవిత్రతను కాపాడుకోలేనటువంటి కుటుంబాలు. అలాంటి కుటుంబాలను దేవుడు ధన్యతగా ఎందుకు భావిస్తాడు? ఆలోచన చేయండి. ప్రతి వివాహంలో మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? ఇది పరిశుద్ధ వివాహం అనేటువంటి మాట మాట్లాడతారు. అది పరిశుద్ధ వివాహమా కాదా అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది. ఎందుకు అనంటే, మన యొక్క పవిత్రతను మనం కాపాడుకోకపోతే అది పరిశుద్ధ వివాహం కాదు. దేవుని మాటకు మనం చిత్తానికి లోబడకపోతే అది పరిశుద్ధ వివాహం కాదు. దేవుని మాటకు లోబడకపోతే, సంపూర్తిగా మనం దేవుని మాటకు లోబడకపోతే అది పరిశుద్ధత కోవకు చెందినటువంటి వివాహము కాదు. ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు చెడిపోవడానికి, అనేకమైనటువంటి కుటుంబాలు పతన వ్యవస్థలను వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి యొక్క బంధం పరిశుద్ధమైనటువంటిది కాదు. అందుకనే పరిశుద్ధ బంధంలోనికి రాకుండా అపవిత్రంగానే జీవిస్తూ కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు అత్యంత ఎక్కువగా కుటుంబాలు విడిపోవడానికి, కుటుంబాలు నాశనం అయిపోవడానికి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎవరి జీవితాల్లో కొనసాగుతున్నాయో తెలుసా? ఎక్కువగా ఎవరిలో చూస్తున్నాం తెలుసా? ఎవడైతే క్రైస్తవుడు ఉన్నాడో వాడి యొక్క జీవితాల్లోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారి జీవితాల్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. విడాకులు ఎక్కువగా ఎవరు తీసుకుంటున్నారో తెలుసా? 100% క్రైస్తవులు తీసుకుంటే కనమ 10% ఇతరులు తీసుకుంటున్నారు. అంటే ఆలోచన చేయండి, మన బంధం పరిశుద్ధమైందా, పరిశుద్ధము కానిదా? పరిశుద్ధము కానటువంటి దానిని దేవుడు ధన్యతలోనికి తీసుకుని రాడు అనేటువంటి ఆలోచన మీరు ఖచ్చితంగా చేయాలి. ఆలోచన చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ అనే మాట రాశాడు. నడుచువారు అనే మాట రాశాడు. ఇది ఏకవచనమా, బహువచనం? ఇది ఎవరికి దేవుడు పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడో తెలుసా? మొత్తం పురుషులకే రాయట్లేదు, లేకపోతే మొత్తం స్త్రీలకే ఏ మాట రాయట్లేదు. మరి ఎవరికి రాస్తూ ఉన్నారు అని అంటే ఇరువురికి రాస్తూ ఉన్నాడు. ఎవరైతే కుటుంబముగా, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తారో వారందరూ కూడా ధన్యులు అనే మాట రాస్తున్నాడు. ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇద్దరు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి భర్త, ఒకటి భార్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఇరువురు చేయవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? భర్తకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఆలోచన చేయండి. దేవుడు ధన్యతలోనికి తీసుకుని రావాలి అని అంటే
భర్తకు ఉండవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణం, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. భర్తకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఏమండి, భర్తకు ఉంది కాబట్టి భార్యలకు అవసరం లేదండి? అవసరం లేదా? ఎవరి వ్యక్తిగత సంబంధం వారిది దేవునితో. నా భర్త దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నేను సంబంధం లేకపోతే పర్లేదండి అని అనుకోవద్దు. భర్త దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాడో భార్య కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉంటే దేవుడు చేసేటువంటిది ఏంటో తెలుసా? దేవుడు వారి యొక్క కుటుంబాన్ని ఐక్యతగా నిలుపుతాడు. దేవునితో ఇరువురికి వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడు వారిలో ఐక్యత అనేటువంటిది ఉంటుంది, వారిలో తగ్గింపు అనేటువంటిది ఉంటుంది, వారిలో నెమ్మది అనేటువంటిది ఉంటుంది. దేవునితో సంబంధం లేకపోతే ఇవి ఉండవు. ఆలోచన చేయండి, ఇవి ఉండవు. ఈరోజు చాలామందికి దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. వ్యక్తిగత సంబంధము లేకపోతే వచ్చే అనర్థాలు ఏంటో తెలుసా? మీ జీవితంలో, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటో తెలుసా? భర్త అంటాడు నేను చాలా గొప్పవాడిని అని అంటాడు. భార్య అంటది నువ్వేం కాదు, నేనే గొప్పదాన్ని. భర్త అంటాడు నీకేం తెలియదు, నువ్వు ఆగు అని అంటే నీకు పెద్ద తెలిసేటి. ఆలోచన చేయండి. భార్య భర్తల మధ్యలో ఈ విధమైనటువంటి ద్వేషాలు, ఈ విధమైనటువంటి అనానుకూలమైనటువంటి పరిస్థితులు, భార్య భర్తల మధ్యలో ఒకరంటే ఒకరికి పడనటువంటి భావం, లేకపోతే నేను గొప్పవాణ్ణి నువ్వు గొప్పదానివి కాదు, లేకపోతే నేను గొప్పదాన్ని నువ్వు గొప్పవాడు కాదు అనేటువంటి తారతమ్యాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? చాలామంది జీవితాల్లో జరిగేటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడు. ఉద్యోగాన్ని చూసుకుని గర్వపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అది భర్త అయినా అవ్వచ్చు, భార్య అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే. మనం అనుకుంటాం నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని, నా భర్త ఉద్యోగం చేయడం లేదు కాబట్టి వాడు దరిద్రుడు అని అనుకుంటాం. లేకపోతే భర్త ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి భార్య ఎందుకు పనికిరాంది అని అనుకుంటారు. ఇలాంటి తారతమ్యాలు అన్నీ కూడా దేవునితో వ్యక్తిగత సంబంధం లేనటువంటి కోణంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. అవి లేకపోతే రావు. ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉన్నాయంటే అయితే మనకి దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు, లేకపోతే మన యొక్క భర్తతో దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేవుడు ఇరువురిని ఒకలాగానే సృష్టించాడు. దేవుడు ఆదామును అవ్వని చేసినప్పుడు ఏదైనా వ్యత్యాసాన్ని కనపరిచాడా? నువ్వు మగవాడివి, నీకు ప్రత్యేకమైనటువంటి కండిషన్లు ఇస్తూ ఉన్నాను అని అన్నాడు దేవుడు. మగవాడిని ఏ విధంగా చేశాడో, పురుషుణ్ణి ఏ విధంగా చేశాడో, స్త్రీని అదే విధంగా చేశాడు. దేవుడు ఆదాముని అవ్వను ఇద్దరిని ఒకే రీతిగా చేశాడు. వాళ్ళిద్దరిని ఒకే విధమైనటువంటి వనంలో గడపమన్నాడు. వారిద్దరూ ఒకే విధమైనటువంటి ఆహారం తిన్నారు, వారిద్దరూ ఒకే చోట పడుకున్నారు, వారిద్దరూ కూడా ఒకే పండుని తిన్నారు, వారిద్దరూ ఒకే పాపాన్ని చేశారు, వారిద్దరూ కూడా ఒకేసారి నెట్టివేయబడ్డారు. దీంట్లో ఏదైనా వ్యత్యాసం కనబడుతుందా? ఏదైనా వ్యత్యాసం పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా? దేవుడు ఏమైనా ఈ ఇద్దరిలో ఏమైనా వ్యత్యాసాన్ని ఇచ్చాడా? ఏమివ్వలేదు. దేవుడు ఇరువురిని ఒకటిగానే చేశాడు, ఈక్వల్. కానీ ఆ ఈక్వల్ అనేటువంటిది మన జీవితంలో లేదు అని అంటే కారణం ఈరోజు
నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి పరిస్థితులు మన జీవితంలోనికి రావడానికి కారణం దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోవడం.